రాధాస్వామి. ప్రియమైన సత్సంగీయులారా, ఇప్పుడు మీకు ఒక మహాపుణ్యపురుషుని జీవన చరిత్రను తెలుపగోరుతున్నాను. పూజ్యులు పరమపురుష పురణ్ధని హుజూర్ శివదయాళ్ సింగ్ మహారాజ్ గారు స్వామీజీ మహారాజుగా సుప్రసిద్ధులయ్యారు. వారు కారణ జన్ములు. రాధాస్వామి మతాన్ని స్థాపించి దుఃఖజీవులను అనుగ్రహించి తరింపజేయడానికి 84 లక్షల జన్మచక్రం నుండి తప్పించడానికి రాధాస్వామి మతయోగ సాధన సురత్ శబ్దయోగాన్ని ఉపదేశించారు. 1861లో వసంత పంచమి రోజు నుండి ఆధ్యాత్మిక బోధనలను సత్సంగ రూపంలో ప్రారంభించి 17 సంవత్సరాల పాటు రాత్రింబగళ్ళు నిర్విరామంగా కొనసాగించారు. స్వామీజీ మహారాజ్ ఆగ్రాలో 1818వ సంవత్సరం ఆగస్టు మాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున అవతరించారు. 6వ ఏటి నుండే సాధనాభ్యాసాలు ప్రారంభించారు. స్వామీజీ మహారాజ్ గారి శిష్యులలో ముఖ్య శిష్యుడు హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజ్ గారు. బ్రిటిష్ పరిపాలనా కాలంలో మన దేశానికి నియమింపబడిన తొలి భారతీయ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆయన. తన విధి నిర్వహణలో సమర్థులని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. స్వామీజీ మహారాజ్ తర్వాత హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజ్ 1878 నుండి 1898వ సంవత్సరం వరకు ఆగ్రాలో రాధాస్వామి మతాన్ని ప్రచారం చేశారు. బ్యాస్లో రాధాస్వామి మతాన్ని బాబా జైమల్ సింగ్ మహారాజ్ ప్రచారం చేశారు. హుజూర్ రాయ్ సాలిగ్రామ్ మహారాజ్ గారి ప్రధాన శిష్యుడైన దాతాదయాల్ మహర్షి శివవరత్లాల్ జీ వర్మన్ ఎంఏ ఎల్ఎల్డి పిహెచ్డి గారు 1860లో వారణాసి సమీపంలో భదోహీ జిల్లాలోని కానాన్ గోయాన్ అనే గ్రామంలో అవతరించారు. 1901 నుండి రాధాస్వామి మతంలో తన ఆధ్యాత్మిక ప్రచార యాత్రను ప్రారంభించి 1918లో దక్షిణాదికి వచ్చారు. హైదరాబాద్ నుండే మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక బోధనలను సత్సంగంలలో ప్రసాదించటం ప్రారంభించారు. తర్వాత హనుమకొండ, నిజామాబాద్, హుజూరాబాద్, కరీంనగర్, సంగారెడ్డి తదితర ప్రాంతాలలో పరమార్థ ప్రబోధనల సత్సంగ కార్యక్రమాలు విరివిగా నిర్వహించారు. ఉపదేశాలిచ్చారు. అఖండ తపస్సంపన్నుడైన దాతాదయాల్ మహారాజ్ అత్యున్నత స్థాయి సాధనాపరుడు. ఆయన మేధాశక్తి ఆశ్చర్యం కలిగిస్తుంది. 1939 నాటి వరకు దాదాపు 5000 ఆధ్యాత్మిక గ్రంథాలను రాసి సంతమత సాహిత్యానికి ఎనలేని సేవలందించారు. ఆధ్యాత్మిక తత్వాన్ని, సంతమత సిద్ధాంతాలను సులభ శైలిలో విశ్లేషించారు. ఆయన రాసిన శబ్దులను ఆయన ముఖ్య శిష్యులు శ్రీ పదం సింగ్ మహారాజ్ గారు ఏకత్రితం చేసి శివశబ్ద సాగర్ శీర్షికతో 2 భాగాలుగా ప్రచురించారు. గద్య పద్య శైలిలో అద్భుతమైన అనుపమాన రీతిలో రాసి సంతమత ప్రాశస్త్యాన్ని లోకానికి చాటారు. కబీర్, నానక్ల సిద్ధాంతాలను కలగలిపి అవి రాధాస్వామి మత సూత్రాలతో ఏకీభవించిన సందర్భాలను వివరించారు. 1939లో శరీరాన్ని త్యజించడానికి ముందు లక్షలాది మందిని భవసాగరం నుండి తరింపచేశారు మహారాజ్ గారు. రాధాస్వామి మతాన్ని మరింత ప్రకాశవంతం చేసి శిఖరగ్రస్థాయికి చేర్చారు. ఆయన ప్రధాన శిష్యుడు, ఆయన పేరును మరింత కాంతివంతం చేసిన వారు హుజూర్ పరమ్ దయాల్ పండిత్ ఫకీర్ చంద్జీ మహారాజ్. దాతాదయాల్ శిష్యులలో పరమసంత్ పరమదయాల్ పండిత్ ఫకీర్ చంద్జీ మహారాజ్, హుజూర్ దయాల్ స్వరూప్ నందూభాయిజీ మహారాజ్, హుజూర్ భువాదత్త శర్మ పిరేముగా మహారాజ్, హుజూర్ ఆనందరావు మహారాజ్, హుజూర్ ప్రేమానందరాయ మహారాజ్లు ముఖ్యులు. వీరంతా దాతాదయాల్ బోధనలను విస్తృతంగా ప్రచారం చేశారు. దక్షిణ ప్రాంతంలో నందూభాయిజీ మహారాజ్, ఆనందరావు మహారాజ్లు వారి బోధనలను ప్రచారం చేశారు. దయాల్ ఆనందరావు మహారాజ్ సికింద్రాబాద్లో వెస్ట్ మారేడ్పల్లి ఏఓసి గేట్ సమీపంలో విమాన్ సొసైటీ రాధాస్వామి సత్సంగ భవనం స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాధికారి శివమంగళ్ సింగ్ మహారాజ్ సంతమత బోధనలను వ్యాపింపచేస్తున్నారు. పంజాబ్లోని హుషార్పూర్లో పరమదయాల్ ఫకీర్ చంద్జీ మహారాజ్ మానవతా మందిరం నిర్మించారు. రాధాస్వామి ధామంతో పాటు అక్కడ ఉచిత నేత్ర చికిత్సాలయం, పాఠశాలను ప్రారంభించారు. సత్సంగీయులకు, భక్తులకు, ఆశ్రమానికి వచ్చేవారికి సత్య, జ్ఞాన, భక్తి, ప్రేమ, దయ, క్షమ, అనురాగం, నిస్వార్థ గుణం, నిష్కామకర్మం తదితర అంశాలను బోధించి మనిషివి కమ్ము అనే నినాదమిచ్చారు. చైతన్యవంతులను చేసి మనిషి మనసును ఇహలోక చింతన నుండి విడిపించి మరిపించి పరంధామ పథం వైపు మళ్లించారు. ఆయన తదనంతరం హుజూర్ మానవదయాల్జీ మహారాజ్ సంతమత ప్రచారం కావించారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాధికారిగా విజయ నరేష్ నేగి మహారాజ్ సంతమత సిద్ధాంతాలను బోధిస్తున్నారు. మరియు కమల్ దయాల్ మహారాజ్ సంతమత బోధనలను ప్రచారం చేస్తున్నారు.